భగవద్గీత ఇది కేవలం ఒక ధార్మిక గ్రంథం మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చే అమూల్యమైన మార్గదర్శిని. ఈ ఒక్క గ్రంథం చాలు మన జీవితంలో వచ్చే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగలం. ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు, ప్రతి బాధకు ఇందులో సమాధానం ఉంటుంది. జీవితాన్ని బలంగా, స్పష్టంగా, ధైర్యంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పే అద్భుతమైన 15 పాఠాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. గీత నుండి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం, ఫలితాన్ని ఆశించకు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే తుర్భుర్మాతే సంగోత్స్వ కర్మని. ఈ శ్లోకం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే మహాశక్తిగా మారుతుంది. మన కర్మ చేయడానికి హక్కు ఉంది, కానీ దాని ఫలితం మన చేతుల్లో ఉండదు. ఫలితాలపై ఆశ పెట్టుకుంటే నిరాశ వస్తుంది, కానీ కర్మపై దృష్టి పెడితే మనలో శ్రద్ధ, క్రమశిక్షణ పెరుగుతుంది. ఉదాహరణకి, పరీక్షా ఫలితాల మీద శ్రద్ధ పెట్టిన విద్యార్థి కన్నా చదువు మీద మనశక్తి పెట్టిన విద్యార్థి మంచి ఫలితాన్ని పొందుతాడు. రెండవ పాఠం, ధర్మాన్ని పాటించు. ప్రతి మనిషికి తనకంటూ ఓ బాధ్యత ఉంటుంది. అది కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ఆత్మకు, ఇలా విభిన్న రంగాల్లోనూ ఉంటుంది. మనకు ఇవ్వబడిన బాధ్యతను పారిపోకుండా, భయపడకుండా తగిన విధంగా నిర్వహించడం ధర్మం. ఉదాహరణకి, ఉద్యోగంలో మనకు ఎలాంటి బాధ్యత వచ్చినా నిబద్ధతగా చేయాలి. చిన్న పని అయినా ధర్మబద్ధంగా చేస్తే అది ఆత్మీయ విజయానికి దారితీస్తుంది. ఇంకొకరి మార్గాన్ని అనుకరించడం మంచిది కాదు. ఇది మనకు స్పష్టతను, ప్రశాంతతను ఇస్తుంది. ఈ పాఠం మన జీవితానికి మార్గదర్శిగా నిలుస్తుంది. మనం ఎవరం, మన లక్ష్యం ఏంటి అన్న దానిపై స్పష్టత వస్తుంది. మూడవ పాఠం, సమత్వం ఉంచు. జీవితంలో మంచి, చెడు, విజయం, పరాజయం, లాభం, నష్టం అన్ని చక్రంలా తిరుగుతుంటాయి. ఈ భిన్న అనుభవాలను సమంగా చూడటమే నిజమైన బలం. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడమే నిజమైన విజయం. ఉదాహరణకి, ఒక వ్యాపారి నష్టపోయినా మానసిక శాంతి కోల్పోకుండా ముందుకు సాగినప్పుడే తిరిగి లాభాల్లోకి రాగలడు. నాలుగవ పాఠం, ఆత్మజ్ఞానం. మన శరీరం మారుతుంది, కానీ మన ఆత్మ శాశ్వతం. మనం శరీరం కాదు, ఆత్మ అని అర్థమైతే భయం, ఆందోళన, అస్థిరత తొలగిపోతాయి. ఒకరు మరణించినప్పుడు మనం విచారపడతాం, కానీ భగవద్గీతను చదివిన వారికి మరణం శాశ్వత ప్రయాణంలో ఒక దశగా అనిపిస్తుంది. మనలోని శాశ్వత ఆత్మను గుర్తించడమే నిజమైన ఆధ్యాత్మిక ప్రారంభం. ఐదవ పాఠం, అహంకారాన్ని విడిచిపెట్టు. మనలోని నేనే అన్న భావన చాలా ప్రమాదకరం. అసలు మనం ఏమీ చేయం, ప్రకృతి చేత చేయించబడుతున్నాం. అహంకారంతో మనం అంధకారంలో పడిపోతాం. అహంకారాన్ని వదిలిపెడితే నిజమైన విజ్ఞానం మొదలవుతుంది. ఆరవ పాఠం, ఇంద్రియ నియమం. మన ఇంద్రియాలు మనసును ఎలా మాయ చేస్తాయో గీతలో క్లియర్గా చెప్పబడింది. అవి మన మనసును బహిర్ముఖంగా మార్చుతాయి, కానీ వాటిని నియంత్రించగలిగిన వాడు జీవిత విజేత అవుతాడు. ఇంద్రియ జయం అంటే ఆశలు, కోరికలు, ఆసక్తులను పట్టుపట్టడం కాదు, వాటిపై మానసిక నియంత్రణ కలిగి ఉండటమే. ఏడవ పాఠం, ఆత్మశాంతి వేరు. మనసు ఆందోళనతో నిండి ఉన్నప్పుడు ఎంత సౌఖ్యంగా ఉన్నా అది సంతోషాన్ని ఇవ్వదు. సుఖం బయట కాదు, మనసు లోపల ఉంటుంది. అధిక సంపద ఉన్నవాడు కూడా శాంతి లేకపోతే క్షణిక ఆనందం కూడా పొందలేడు. ప్రపంచాన్ని మార్చడం కాదు, మన మనసును మార్చుకోవడం ప్రధాన ధ్యేయం. 8వ పాఠం, యోగా అంటే సమతా బుద్ధి. యోగా అంటే కేవలం ఆసనాలు కాదు, మన పనుల్లో సమతా బుద్ధి, నిపుణత, ఫలితాలపై ఆసక్తి లేకుండా చేయడం, అదే యోగా. ఉద్యోగంలో ప్రతి పని దైవాజ్ఞగా చేసి ఫలితాల గురించి ఆలోచించకుండా చేస్తే మనం ధ్యాన స్థితిలో ఉన్నట్టు అవుతుంది. నైపుణ్యం, దృష్టి, నిబద్ధత ఇవి మన జీవితాన్ని యోగమయం చేస్తాయి. 9వ పాఠం, అవినాశి విశ్వాసం. కృష్ణుడు మన చేత కేవలం భక్తిని కోరుతున్నాడు. ప్రేమతో, మనస్సుతో, పూర్తిగా తనపై ఆశ్రయంతో జీవించమంటున్నాడు. ఇది సాధించాలంటే విశ్వాసం ముఖ్యమైనది. ఎన్ని కష్టాలొచ్చినా విశ్వాసాన్ని కోల్పోకపోవడం భక్తి యొక్క సారాంశం. 10వ పాఠం, సరైన ఆహార జీవన శైలి. ఆహారం, నిద్ర, వినోదం, శ్రమ ఇవన్నీ మితంగా ఉంటే మన జీవితం శ్రేష్టంగా ఉంటుంది. మితాహారం, మిత శ్రమ, మిత వినోదం ఇవే మన దైనందిన జీవితం సరిదిద్దే సూక్ష్మ మార్గాలు. ఉదాహరణకి, ఓ ఉద్యోగి తన పనిని, కుటుంబం, ఆరోగ్యం అన్నిటినీ సమతుల్యంగా చూసుకుంటే అతడు ఆనందంగా జీవించగలడు. 11వ అధ్యాయం, మనస్సును నియంత్రించు. మనస్సు మనకు శత్రువు అవ్వగలదు, స్నేహితుడు అవ్వగలదు. ఎవడు తన మనసును జయించగలడో అతడే విజయవంతుడు అవుతాడు. మనసును బాహ్య విషయాల నుంచి లోపలికి తిప్పడం ఆధ్యాత్మిక మార్గంలో మొదటి అడుగు. ధ్యానం, నియమం, ఆచరణ ఇవే మనసుపై కంట్రోల్ పొందే మార్గాలు. 12వ పాఠం, నిర్మమత భావన. ఇది నాది అనే భావాన్ని వదిలిపెట్టడం ఆత్మోన్నతికి దారితీస్తుంది. మన సంబంధాలు, వస్తువులు, స్థితిగతులపై అధిక మమకారం ఉండకూడదు. మమకారం వదిలితే బాధలు తక్కువ అవుతాయి, మనం ప్రశాంతంగా జీవించగలుగుతాం. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, అలాంటి వాటిపైన మమకారం పెంచుకుంటే చివరికి మిగిలేది బాధే. 13వ పాఠం, ప్రకృతి యొక్క కార్యాన్ని అర్థం చేసుకో. ప్రకృతి అంటే మన సత్వ, రజోస్తమో గుణాల కలయిక. ప్రతివాడు ప్రకృతిచే ప్రేరేపితమై కర్మలు చేస్తాడు. మనలో కొందరు ఉత్సాహంగా ఉంటారు, మరికొందరు నిరాశగా ఉంటారు. ఇవన్నీ ప్రకృతి గుణాల ప్రభావం. వాటిని తెలుసుకొని మనకి ఏమి కలిసి వస్తుందో అదే చేయాలి.
ఈ పాఠం ద్వారా మనం నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టి ఒక పాదాచారిగా భావించాలి. మన పనుల వెనుక ఉన్న సహజ శక్తిని అర్థం చేసుకుంటే జీవితం తేలికమవుతుంది. 14వ పాఠం భయం వదిలిపెట్టు. భయం అన్నది అజ్ఞానం వల్ల వస్తుంది. దైవ స్మరణతో జ్ఞాన సాధనతో భయం తరిగిపోతుంది. భయాన్ని ఎదుర్కొనాలంటే భగవద్గీతను మనలో ప్రవేశపెట్టాలి. ఉదాహరణకి స్టేజ్ ఫియర్ ఉన్నవాడు రోజు భగవద్గీతను చదివి ధైర్యంగా మాట్లాడడం సాధించవచ్చు. భగవద్గీత మనలో అంతరంగ బలాన్ని ఇస్తుంది. భయాన్ని మిత్రంగా మార్చుకోగలిగితే మనమే మహానుభావులం. 15వ పాఠం నిష్కమ భక్తి. దేవుడు మనల్ని ఏ వస్తువు కావాలని కోరడం లేదు. ప్రేమతో ఇచ్చిన తులసి దళము నీళ్లు కూడా ఆయనకు ప్రీతికరమే. నిష్కమంగా స్వార్థం లేకుండా మనం చేసే భక్తి మాత్రమే విశుద్ధం. ఈ భక్తి మనం చేసే ప్రతి పనిలో ఉండాలి. అదే జీవితం పావనమయ్యే మార్గం. ఇవే భగవద్గీతలోని 15 ప్రధాన జీవిత పాఠాలు. ఇవి మన జీవితంలోని ప్రతి రంగానికి, ఉద్యోగం, కుటుంబం, ఆధ్యాత్మికత, విద్య, ఆరోగ్యం అన్నిటికీ వర్తిస్తాయి. ఈ పాఠాలను ప్రతిరోజు చిన్నగా అభ్యసించండి. మీ దైనందిన జీవితంలో అమలు చేయండి. జీవిత మార్గాన్ని పరిశుభ్రంగా మార్చుకోండి. భగవద్గీత కేవలం పఠించేందుకు కాదు, జీవించేందుకు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే మీ కుటుంబంతో, మిత్రులతో పంచుకోండి. మనలో శాంతి, ధైర్యం, స్పష్టత పుట్టుకొస్తాయి. నిజమైన విజయానికి ఇది మొదటి అడుగు. భగవద్గీతను చదవండి, గ్రహించండి, జీవించండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జీవిత మార్గదర్శక అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.